హలో అందరికీ. ఇక వీకెండ్ కదా అని చెప్పేసి టైం ఫుల్ ఉంటుందని సాంబార్ పొడి అయితే వేసుకున్నాను. ఫస్ట్ ఒక పెంక మీద ఒక 2 స్పూన్స్ శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, కొన్ని బియ్యం అండ్ కందిపప్పు, కొంచెం మెంతులు వేసుకొని దీనిలోనే ఎండుమిర్చి కూడా వేసి మంచిగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ పైన కొంచెం జీలకర్ర, ధనియాలు కొన్ని ఎక్కువనే పడతాయి, కొన్ని మిరియాలు కూడా యాడ్ చేసుకొని రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. అయితే లాస్ట్కి ఏమైందంటే కరివేపాకు మెయిన్ కదా, దీనిలో కరివేపాకు లేదని వెయిట్ చేసి కరివేపాకు తెప్పించుకొని మంచిగా రోస్ట్ చేసినాం. చింతపండు వేయించాల్సిన అవసరం లేదు, మాది ఫ్రిడ్జ్లో ఉండే కాబట్టి కొంచెం అట్లా తడిదనం పోవడానికి వేయించుకొని దీనిలోనే ఇంగువ, ఇక మిక్సింగ్ జార్లో వేసిన తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం బెల్లం ముక్క, కొన్ని వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని పౌడర్ వేసుకొని స్టోర్ చేసుకోవడమే. నచ్చింది కదా, ట్రై చేయండి. సబ్స్క్రైబ్.